ప్రస్తుతం మనకి తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఇది నా ఒపీనియన్ ప్రకారం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం చాలా కష్టం మీద ఇదివరకు ఉన్న ఫైనాన్షియల్ తెలంగాణలో ఉన్న ఫైనాన్షియల్ అంతా సేమ్ ఆంధ్రాలో ఇక్కడ ఒకటే అనుకోండి. ఇవన్నీ ఆయన చేసిన ఒప్పందాలకి ఆయన రేవంత్ రెడ్డి గారు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో అంటే అన్నిటికీ సర్దుబాటు చేయలేక చాలా కష్టం మీద కొన్ని నెరవేర్చారండి. ఇంకా అవి మిగతావన్నీ నెరవేర్చాలని కానీ ఆయన పాలసీ అంతా చాలా బాగా చేస్తున్నారు. అంటే ఆయన ఇచ్చే పథకాలలో మీకు ఎన్ని పథకాలు అందుతున్నాయి? ఇప్పటికీ మాకు అందింది ఒకటి ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం రాలేదండి. నాకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ రాలేదు. అప్లై చేశాను. సీఎం గారు దగ్గర అక్కడ ఆఫీస్కి వెళ్ళిపోయాను. సీఎం గారు నెగ్గిన 3వ రోజుకి ఇక గ్యాస్ ఏదో తగ్గిస్తున్నారండి, రాలేదు. ఇంకా వేరే పథకాలన్నీ భూమి అవి ఇవి ఉన్నాయండి. 6లో ఒకటి 2 3 జరుగుతాయన్నారు. అవి జరుపుతారని అనుకుంటారండి. అంత తొందరగా ఈజీగా కదండి. ప్రజలు తొందరపడిపోయి పబ్లిక్ కంగారు పడిపోతారు. ఇంత లక్షల కోట్లు వేల జరపడం చాలా కష్టమండి. పాపం ఆయనకి నేనైనా సీఎం, ఆయనైనా కేసీఆర్ గారైనా ఎవరైనా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే అప్పుడు అన్ని ప్రాజెక్టుల మీద ఆ ప్రభుత్వంలో అన్ని బాగా మనకి క్యాపిటల్ ఆంధ్ర నడకుండా స్టేట్ లో క్యాపిటల్ లో బాగా డబ్బులు వచ్చాయి కాబట్టి అది మేనేజ్ చేయగలిగారండి. థ్యాంక్ యూ. చేయలేరండి కేసీఆర్ గారు కాదు. థ్యాంక్ యూ.